ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ కూడా అధ్యక్ష, దీంట్లో కూడా అప్పు తెచ్చారు. గ్యారంటీ 22,427 కోట్లు చూపించి ఇందులో 50% మాకు లయబిలిటీ, మిగతాది కాదు. అంటే మరి మిగతా డబ్బులు ఎవరైనా ఇళ్ళకి ఇంటింటికి ఏమైనా మీటర్ పెట్టి మీరు ఏమైనా డబ్బులు వసూలు చేసి కట్టారా? కట్టలేదుగా. యాడ కట్టారు అధ్యక్ష? ఇట్లా గ్యారంటీస్ పేరు మీద అధ్యక్ష నేను ఇంకో విషయం చెప్తా ఉన్నాను అధ్యక్ష. వీళ్ళు మీరు చూడండి ఎంత ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకోను. FRBM యాక్ట్ సెప్టెంబర్ 19, 2020 అధ్యక్ష, ఆ యాక్ట్ని అమెండ్మెంట్ చేసుకుంటూ ఈ సభలో వాళ్ళు ఏం చేశారంటే అప్పటి వరకు 90% మాత్రమే గ్యారంటీ ఇవ్వటానికి అవకాశం ఉన్నదాన్ని ఆ యాక్ట్ని ఇక్కడ అమెండ్మెంట్ చేసుకుంటూ గ్యారంటీస్ ద్వారా ఇంకా ఎక్కువ డబ్బులు తెచ్చుకోవాలని చెప్పి దాన్ని 200% పెంచారు అధ్యక్ష. 200% ఆఫ్ ఆన్ ది ప్రీవియస్ ఇయర్ రెవెన్యూ రిసీప్ట్స్ మీద 200% గ్యారంటీస్ ఇచ్చుకునేటట్టుగా మీరు FRBM యాక్ట్ని అమెండ్ చేశారు అధ్యక్ష. ఉదాహరణకి నేను చెప్తున్నా ఇది ఎంత ఇబ్బందికరం అధ్యక్ష. ప్రీవియస్ ఇయర్ రెవెన్యూ రిసిప్ట్స్ మీద 200% మనం గ్యారంటీస్ తెచ్చుకోవడానికి, అంటే గ్యారంటీ ఇచ్చి అప్పులు తెచ్చుకోవడానికి చేసుకుంటే, ఉదాహరణకి లాస్ట్ ఇయర్ మనకి రెవెన్యూ రిసిప్ట్స్ 1,69,000 కోట్ల రూపాయలు ఉదాహరణకు ఉంటే, మీరు అప్పులు గ్యారంటీస్ ద్వారా 3,38,000 కోట్ల అప్పు తెచ్చుకోవడం కోసం FRBM యాక్ట్లో మీరు దాన్ని అమెండ్ చేసుకున్నారు. ఇది సరిపోదన్నట్టు ఇంకా ఆ తెచ్చిన గ్యారంటీస్కి మాకు ఏంటంటే కొత్త క్లాజ్ ఒకటి పెట్టేసుకొని ఆ క్లాజ్లో ఇంతవరకు ఏ ఫైనాన్స్ మినిస్టర్ ఆ క్లాజ్ను వాడి దాంట్లో ఏదో టెంటేటివ్ రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అమౌంట్ అని ఇంతవరకు ఎవరు పెట్టలేదు అధ్యక్ష. రాజేంద్ర గారు పెట్టలే, మీ ముందున్నటువంటి K. చంద్రశేఖరరావు గారు పెట్టలే, లేకపోతే మేము కూడా పెట్టలేదు. ఎందుకంటే అది వాస్తవం కాదు కాబట్టి. ఇలా తప్పుడు సమాచారం సభకిచ్చి దాన్ని తగ్గించి చూపించి తద్వారా రాష్ట్రానికి అప్పులు లేవు, ఇంకా FRBM లిమిట్ ప్రకారం నాకు 200% చేసుకోవడానికి అవకాశం ఉంది, నేను చేసుకుందాం, ఇంకా అప్పులు తెద్దాం అని ఆశ యావ తప్ప ఇందులో ఏమి లేదు. ఈ యావ నుంచి రాష్ట్రాన్ని కాపాడకపోతే చాలా ప్రమాదంలో పడతాం. కాబట్టి ఏం చేసాం అధ్యక్ష, మీరు అధ్యక్ష దాన్ని సరిచేస్తూ చాలా నిర్ణయాలు తీసుకున్నాం. సరే, సరిచేసే ముందు మీరు ఆర్బీఐ అంటున్నారు కదా, కేసీఆర్ గారు ప్రజెంట్ చేసినటువంటి బుక్ కూడా ఉంది అధ్యక్ష. నేను ఒట్టిగా చెప్పట్లే, వారు ప్రజెంట్ చేసినప్పుడు కూడా ఆ కాలం ఏమైనా పెట్టారా అంటే ఏం లేదు. అధ్యక్ష అందులో వాళ్ళు ఉన్నట్టు చూపించారు. అప్పుడు ఎంత 77,314 కోట్లు బడ్జెట్ బుక్లో ఆర్బీఐ ఆల్సో షోన్ ద సేమ్. మన బడ్జెట్ బుక్లో ఏం చూపిస్తే K. చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు ఈ గ్యారంటీస్ మీద 2019-20కి సంబంధించి ఏది ఇస్తే అదే ప్రింట్ చేశారు. ఆ తర్వాత ఈ ఇయర్లో మీరు ఏది ఇస్తే అదే ప్రింట్ చేశారు. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆర్బీఐ ఎట్లా చూపించింది, మీరు అన్ని తప్పుడు సమాచారం ఇస్తున్నారు సభకనంటే, తప్పుడు సమాచారం ఇచ్చింది మేమా మీరా?